అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఈ ఏడాది జనవరి 22వ తేదీ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ దేశాల మీద సుంకాల పేరుతో విరుచుకుపడుతూ ఉన్నాడు. వలసల్ని, అక్రమ వలసదారుల్ని నివారించుకోవచ్చు, అది వాళ్ళ హక్కు. అమెరికాకి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఏటా 40 లక్షల మంది ఉద్యోగాల కోసం వలసలు వెళ్తూ ఉంటారు. అయితే వలసలు విపరీతంగా పెరిగిపోవడం, అక్రమ వలసలు, ఆ మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి డాంకీ పద్ధతిలో దూరడం, సరిహద్దుల్లో నుంచి బొక్కలు పెట్టుకొని ఇక అమెరికాలోకి ప్రవేశించి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల అంటూ కూడా టెంట్లు వేస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మనకు తెలుసు. అయితే ఈ చొరబాటుదారుల వల్ల డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యాపారాలు, నేరాలు, తిరుగుబాట్లు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చాడు, మొత్తాన్ని తరిమి కొడతానని. వలసదారులను అయితే తరిమి కొట్టాడు, ఉద్యోగస్తులను కూడా తరిమి కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇక ఆయా దేశాల మీద సుంకాల పేరుతో విరుచుకు పడతా ఉన్నాడు. చైనా మీద 100% సుంకాలు వేశాడు, భారతదేశం మీద ఇప్పటికే 50% సుంకాలు వేశాడు, మరో 50% వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రష్యా మీద అయితే పూర్తిగా ఆంక్షలు విధించాడు. అమెరికానే కాదు, నాటో దేశాలు ఏవి కూడా రష్యాతో వ్యాపారం చేయడానికి వీల్లేదని చెప్పేసి ట్రంప్ హుకుం జారీ చేస్తా ఉన్నారు. అయితే రష్యా, అమెరికా ఆ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ అనేది ఇప్పటిది కాదు. ఇక ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ వైపు నుంచి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఉక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలు కాజేయాలని స్కెచ్ చేశాడు ట్రంప్. ఆ యుద్ధాన్ని ఆపి ఉక్రెయిన్లో తవ్వకాలు ప్రారంభించాలని చూస్తూ ఉన్నాడు. అయితే రష్యా అందుకు అంగీకరించడం లేదు. ఇక రష్యా మీద పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. అందుకే రష్యా, చైనా, భారత్ ఒక జట్టుగా కట్టాయి. ట్రంప్ పెద్ద ఎత్తున భారత్ మీద సుంకాలతో దాడి చేస్తున్న భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు, బెదరడం లేదు. తాజాగా అమెరికా నుంచి భారత్కి దిగుమతి అయిన కాలిఫోర్నియాలో ఎక్కువగా సాగు చేసే ఏదైతే నట్స్ ఉంటాయో, బాదం, అవన్నీ భారత్కి దిగుమతి అయిన తర్వాత నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి అని ల్యాబ్లో తేలడంతో ఆ సరుకుని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. సహజంగా భారతదేశం నుంచి వెళ్ళే అనేక ఉత్పత్తులు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. చైనా భారత్ నుంచి వచ్చిన మిర్చిని వెనక్కి పంపించిందని, అమెరికా భారత్ నుంచి వచ్చిన మాంసం ఉత్పత్తిని వెనక్కి పంపించిందని, పాలు వెనక్కి పంపించిందని, ఆహార పదార్థాలు రిటర్న్ వచ్చాయని రకరకాలుగా మనం వార్తలు వింటూ ఉంటాం. కానీ మొదటిసారి భారత్ అమెరికా నుంచి వచ్చిన కంటైనర్స్ని, బాదం కంటైనర్స్ని వెనక్కి పంపించింది. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో బాదం పండించే దేశాల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపుగా 75% ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి అమెరికా నుంచి. భారత్ ప్రధాన వినియోగదారు అమెరికా నుంచి బాదం తీసుకొచ్చి. అమెరికా నుంచి కేవలం ఒక బాదమే కాదు, అమెరికా పాలు దిగుమతిని కూడా భారత్ అంగీకరించడం లేదు. ఇక మాడిఫైడ్ విత్తనాలు కూడా భారత్ మీద రుద్దాలని చూస్తూ ఉన్నాడు ట్రంప్. దానికి భారత్ ఏమాత్రం అంగీకరించడం లేదు. రాబోయే రోజుల్లో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులను కూడా తరిమి కొడతాను అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ సీన్ కూడా మరింత పీక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.